అనేది ఏంటంటే మీరు ఒకటి డిబేట్ అనుకుంటే అది ఒక రకంగా పోతున్నది. హ్మ్. అది ఇరు పక్షాలను ఇట్లా మీరు డైరెక్ట్‌గా తీసుకొస్తే ఎవరి కంటెంట్ వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. అవును. అంటే అవును. ఈ సబ్జెక్ట్ ఏందంటే మనకి ఈ మానవ పరిణామ క్రమంలో ఎప్పుడు గూడా మనం ఇప్పుడు గాదు, మనం గతంలో చూసినా లేకపోతే బ్రిటిష్ రూల్‌లో చూసినా లేదా దానికి వేదాలు, పురాణాలు వెనకటికి పోయి చూస్తే జరిగేదేంది అంటే ఎవరైతే పేదవాడు ఉంటాడో, ఎవడైతే వెనకబడిన వాడు ఉంటాడో వాళ్ళని అప్‌లిఫ్ట్‌మెంట్ చేయాలనేదే ఇది ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ కింద మనం చూడాల్సి ఉంటది. ఆ పరిణామంలో డెమోక్రసీ వచ్చింది. ఆ డెమోక్రసీలో ఇవన్నీ రిజర్వేషన్స్ ఎస్సీలకు గాని, బీసీలకు గాని లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఏమైతుందంటే గతంలో కూడా మనం చూసినప్పుడు ఒక మంచి జరిగేటప్పుడు దాన్ని చెడు చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇది ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు. గతంలో మనం చూసాం. ఎందుకంటే అంటే మనము హిందూ ధర్మంలోనో, భారతదేశంలోనో కొన్ని అతీతమైనటువంటి వాళ్ళమేం కాదు. కొన్ని మనం లోబడే మాట్లాడాల్సొస్తది. ఇక్కడ జరుగుతున్నప్పుడు గతంలో యజ్ఞాలు జరిగేది. యజ్ఞాలు ఎందుకు జరిగేది అంటే దేవతలు, రాక్షసులకు ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈ ప్రజలు అందరూ కూడా మంచిగుండాలే, వర్షాలు రావాలే, లేకపోతే అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు యజ్ఞాలు చేస్తే మంచి జరుగుతదనేది దాని యొక్క ఉద్దేశ్యం. దాని యొక్క సారాంశం. కానీ ప్రజలకు మంచి జరిగేటప్పుడు ఇది మంచి జరగొద్దని చెప్పేసి అదే యజ్ఞంలో రక్తం పోసేవాళ్ళు, మాంసం వేసేవాళ్ళు, యజ్ఞాన్ని జడగొట్టేవాళ్ళు, ఆనాడున్న మునుల్ని అట్లా కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది ఏంది అంటే ఒక మంచి జరగాలి అని చెప్పేసి అనాదిగా ఇప్పుడు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరైతే వాళ్ళ వాటా దాని జనాభా ప్రకారం వాళ్ళకి అందట్లేదు ఫలితాలు అని చెప్పేసి జరుగుతున్నటువంటి పరిణామంలో వాళ్ళకి ఏదో ఒకటి జరగాలని మంచి జరుగుతున్నప్పుడు దాన్ని కూడా మనం ఈ యజ్ఞంలో వేసే యజ్ఞంలో రక్తం పోసి మాంసం వేసి ఆ రాక్షసుల యొక్క వారసులుగా అది ఇప్పుడు కలియుగం కావచ్చు, గతం కావచ్చు, అంత పూర్వం కావచ్చు, అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. అయితే వాళ్ళ వ్యక్తిగత గుర్తింపు కొరకో లేకపోతే ఇది ఒక అశేషమైన ఈ ప్రజలలో ఒక వ్యాపకం అన్నమాట. మేము ఎట్లనైనా పైకి రావాలా, మాకు కూడా ఒక గుర్తింపు రావాలనేది కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని అడ్డుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు. మంచి జరిగేటప్పుడు చెడు చేసేవాడు ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. దాన్ని మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సరే వాళ్ళ వాదన వాళ్ళది, ఎవరి వాదన వాళ్ళది. రెండో అంశం ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చినప్పుడు ఈ దేశంలో ఏ రిజర్వేషన్ పెంచాలన్నా కూడా డెడికేటెడ్ కమిషన్ ఉండాలని చెప్పేసి అన్నారు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినారు. ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి డెడికేటెడ్ కమిషన్ లేదు. దానికి వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇవ్వలేదు. ఈ జనాభా ఇంత ఉన్నారు, ఇంత పర్సెంటేజ్ పెంచవచ్చు అని చెప్పేసి ఏం లేదు. ఇప్పుడు మిత్రుడు సోదరుడు మనోడు మాధవరెడ్డి మాట్లాడతాడు 50% ఉన్నది కాబట్టి మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగం అంటే గౌరవం లేదని మాట్లాడుతున్నాడు. ఓకే, రాజ్యాంగం అంటే అందరికి గౌరవమే. రాజ్యాంగంలో ఆ కాన్సెప్ట్ ఎక్కడ లేదు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేటప్పటికే ఈ సబ్జెక్ట్ వచ్చింది. ఇది ఏంటి మరి? ఈ జడ్జిమెంట్ ఎవరు చెప్పారు? ఈ జడ్జిమెంట్ లాజిక్ ఏంటి? దీన్ని కూడా మనం మాట్లాడాలి కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు డెడికేటెడ్ కమిషన్ లేదు, దాని రిపోర్ట్ లేదు. 24 గంటల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తాడు. కర్ణాటకలో ఉన్నది ఈడబ్ల్యూఎస్ 3%, కానీ 10% రిజర్వేషన్ ఇచ్చారు. అసలు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వెనకబడిన వాళ్ళకి రిజర్వేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓసీలలో 3% మాత్రమే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు. కానీ 3% వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చినారు అంటే అది పార్లమెంట్లో చట్టం చేశారు. వాళ్ళకి 9th షెడ్యూల్ ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నది. మరి దీనికి ఎవడు సమాధానం చెప్పాలి? అంటే మేము చదువుకున్నాం కాబట్టి, మేము పార్లమెంట్లో ఉంటాం కాబట్టి, మేము కోర్టులలో ఉంటాం కాబట్టి, మేము పైన ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటాం కాబట్టి, ఢిల్లీలో ఉంటాం కాబట్టి, ఇప్పుడు మాధవరెడ్డి సోదరుడు చెప్పేది ఏంటంటే మీరు జడ్జిలలుగా ఉన్నాం కాబట్టి, మీరు జడ్జిమెంట్ ఇచ్చినాం కాబట్టి మీరంతా పాటించండి. మీరు బానిసలు, మీకు రైట్స్ లేవు, మీకు వాయిస్ లేదు, మేము ఏం చేసినా మేమే కరెక్ట్ అంటే నువ్వు దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వు కేసులు వేసుకుంటూ ఈ రకమైనటువంటి చర్చ పెట్టుకుంటూ అవమానించుకుంటూ జులుం చేసుకుంటూ నువ్వు వేసింది కాకుండా మళ్ళీ పైకి వచ్చి నువ్వు ఇక్కడ మార్కెట్లో మాట్లాడుకుంటూ నువ్వు జులుం చేస్తున్నావు. అంటే నువ్వు దాని గురించి ఏం మాట్లాడినావు? అంటే నువ్వు ఏం చెప్తా అదేనా? న్యాయం కోసం అడగొద్దా? ధర్మం కోసం అడగొద్దా? కాబట్టి నేను ఏమంటున్నా, నువ్వు పిటిషన్ వేసినవు పోయి అక్కడ మాట్లాడుకో. కానీ మళ్ళీ ఈ డిబేట్లలో వచ్చి అనవసరంగా రెచ్చగొట్టి ప్రజలలో వైషమ్యాలు సృష్టించి ఎవరికైనా ఇబ్బంది పడ్డవాడికి, పేదవాడికి అయ్యో తినే కంచంలో వీడు మట్టి పోస్తున్నాడేమో, అన్నం పెట్టిండి వాడేవాడో, కూర్చొని ఏదో లేక వచ్చింది ఏమన్నా అవకాశం వస్తుందో రాదో, సత్తదో, ఆ జడ్జిమెంట్లు ఉన్నాయి, వాడిపోతాడు వీడిపోతాడు మాకు తెలుసు.
వాళ్ళే ఇచ్చినట్టు ఇస్తారు, వాళ్ళే కేసులు వేస్తారు, వాళ్ళే ఆపుతారని కూడా మాకు తెలుసు. అక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు. జీవితాలు పోగొట్టుకొని 25-30 ఏళ్ళ నుంచి మేము కొట్లాడుతున్నాం హక్కుల కొరకి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హైకోర్టు జడ్జిమెంట్, ఎంబీసీలు ఎందుకు వేరు సార్ కోర్టుకు? సార్ హైకోర్టుకు ఎంబీసీలు ఎందుకు వేరు? హైకోర్టుకు ఎంబీసీలు ఎందుకు వేరు చెప్పండి. నేనేమంటున్నా, నువ్వు వేసినవేందో వేసినావు. మీరు కూడా టీవీ వాళ్ళు కూడా అనవసరమైనటువంటి ఇట్లాంటి వాళ్ళని పిలిచి అక్కడ కూర్చున్న వాళ్ళని ఇంకో రకంగా అవమానించుకుంటో, లేకపోతే టీవీలను చూసే వాళ్ళని అవమానించుకుంటో మీరు ఇలాంటి వాళ్ళని డిబేట్లో తీసుకోవద్దు. ఫస్ట్ ఉపేంద్ర గారు ఆయన పిటిషన్ వేశారు కదా, దాంట్లో ఉద్దేశం అనేది రాదు. నీ బాధ ఎంత చెప్పు. శ్రీను ఒక నిమిషం. మాధవరెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే, నీకు రాజ్యాంగం గురించి జీరో నాలెడ్జ్ అనే విషయం నాకు అదే అర్థమైంది. మిగతా సోదరులకు అర్థమైందో కాలేదంటే నీకు జీరో నాలెడ్జ్.